గైస్ నిన్ననే మోడీ గారు అయితే వచ్చి దీన్ని ఓపెన్ చేసిండ్రు. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ కాబోతున్నాను చూడండి. లెఫ్ట్కి మలిగినట్టయితే ఇక్కడ శిలాఫలకం ఉంది. మన మోడీ గారు ఇనాగ్రేషన్ చేసింది. మన బాబ్స్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి బోచాసన్ వాసి అక్షర్ పురుషోత్తం. గుడి మధ్యలో నుంచి ఒక్కసారి 360 డిగ్రీ వ్యూ చూపిస్తుంది చూడండి గుడి చూస్తుంటే. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను ప్రస్తుతానికి అబుదాబీకి అయితే వచ్చిన గైస్. ఫెరారీ వరల్డ్కి మా బాస్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చిండ్రు. ఎల్లుండి మా బాస్ కొడుకుది బర్త్డే ఉందంట. ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేద్దామని వాళ్ళ జార్జియా నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళని దించిన ఫెరారీ వరల్డ్లో నేనైతే ఇప్పుడు అబుదాబీలో కొత్తగా ఓపెన్ అయిన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీకు అక్కడ టెంపుల్ వాతావరణం ఎలా ఉంది, డ్రైవింగ్లో ఎట్లా ఉంటుంది, ఫెరారీ వరల్డ్ నుంచి వెళ్ళి అబుదాబీ టెంపుల్ వరకు ఎట్లా ఉంటుంది చూసి నేను దాన్ని బట్టి నేను మీకు చెప్తాను ప్రతి ఒక్క డీటెయిల్గా. అక్కడికి ఎలా ఎంట్రీ అవ్వాలి, రూట్ ఏంటిది అన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా నేను మళ్ళీ అక్కడ కూడా వాతావరణం ఎట్లా ఉంటుంది, రోడ్స్ ఎలా ఉంటాయి, టెంపుల్ ఎలా ఉంది, లాంగ్ షాట్లో దగ్గర నుంచి ఎట్లా ఉంది అన్ని వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేనైతే ఎంతవరకు వీలైతే అంతవరకు. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. రన్నింగ్లో మొత్తం మీకు చూపిస్తాను నేను. దారి కూడా ఎట్లా ఎక్కడ ఎగ్జిట్ ఉంటుంది ఏందనేది అన్ని చూపిస్తాను నేను. ఫెరారీ వరల్డ్ నుంచి బయలుదేరుతున్నాను నేను ప్రస్తుతానికి. నాకైతే ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే తెలియదు గైస్, అందుకే నేను గూగుల్ మ్యాప్ అయితే ఆన్ చేసి పెట్టుకున్నా ఆల్రెడీ. గూగుల్ మ్యాప్ కూడా మనకు డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. నేనున్న ఈ ప్లేస్ అయితే అబుదాబీలోని యాస్ మాల్. ఇది యాస్ మాల్లోని ఫ్యాషన్ పార్కింగ్లో నుంచి అయితే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను మెయిన్ రోడ్ పై. దుబాయ్లో డ్రైవింగ్ చేయాలంటే చాలా మట్టుకు రూల్స్ ఖచ్చితంగా ఫాలో చేయాల్సి ఉంటుంది. కానీ అబుదాబీలో అలా కాదు, 100% ఖచ్చితంగా ఫాలో చేయాలి. లేదంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఫైన్ వస్తుంది అబుదాబీ వచ్చిన వాళ్ళకి దుబాయ్ నుండి. పార్కింగ్ నుంచి బయటికి రాగానే ఈ రోడ్ స్పీడ్ చూడండి. ఇక్కడ 30 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా కూడా మినిమం రోడ్డు. 20-25 స్పీడ్ అయితే చాలా రేర్ గా ఉంటుంది. మినిమం హైవేల మీదకి ఎంటర్ అయ్యే ముందు కానీ పార్కింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కానీ 30 స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా కూడా. ఈ స్పీడ్ లిమిట్స్ అర్థం కాక దుబాయ్ నుంచి అబుదాబీ రావాలంటే చాలా మంది డ్రైవర్లు అయితే భయపడుతూ ఉంటారు, చాలా భయపడతారు ఫైన్ల కోసం. ఈ పార్కింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ 2-3 స్పీడ్ లిమిట్ బోర్డ్స్ అయితే కనిపించినాయి నాకు ఆల్రెడీ. కానీ అన్ని కూడా 30 స్పీడ్ లిమిట్ లోనే ఉన్నాయి. అబుదాబీలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ చాలా అబ్జర్వేషన్ లో పెట్టుకొని మనం డ్రైవింగ్ చేస్తూ ఉండాలి. మనం కేర్లెస్ గా తీసుకొని కొంచెం ఒక్క ఫోన్ దిక్కు కానీ అటు ఇటు దిక్కులు చూసినా కూడా ఆ బోర్డు అయితే మిస్ అయిపోతుంది. తర్వాత స్పీడ్ లిమిట్ మనకు అర్థం కాదు. ఓవర్ స్పీడ్ వెళ్ళినామంటే కెమెరాలు క్యాచ్ చేస్తాయి ఆటోమేటిక్ గా. ఈ సిగ్నల్ నుంచి రైట్ కి మలగంగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్పీడ్ లిమిట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇటువంటివి అన్ని కూడా మనం సడన్లీ క్యాచ్ చేస్తూ ఉండాలి స్పీడ్ ఎంత ఉన్నా కూడా. నేనైతే డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎటువంటి కాల్స్ వచ్చినా సరే నేనైతే అటెంప్ట్ చేయను. అందుకే ఎప్పుడు కూడా బ్లూటూత్ పెట్టుకొని ఉంటాను నేను. ఆటోమేటిక్గా ఆన్సర్ అయిపోతుంది నా కాల్స్ వచ్చినాయి ప్రతి ఒక్కటి కూడా. ఇంకా మొబైల్ని కూడా టెక్స్టింగ్ కోసం కానీ దేనికోసం కూడా నేను వీడియోలు తీసేటప్పుడు దానికి డాష్ క్యామ్కు పెట్టేసి డాష్ స్టాండ్కి పెట్టేసి వదిలేస్తాను నేను. ఇంకా రూల్స్ కూడా ఎక్కడ సిగ్నల్ దగ్గర ఇండికేటర్ వేయడం కానీ సిగ్నల్స్ దగ్గర స్పీడ్ ఫాలో చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఫాలో చేస్తూ ఉంటాను నేను. అందుకే నాకు అబుదాబీలో ఇంతవరకు అయితే ఫైన్ అయితే రాలేదు ఇప్పటి వరకు. Continue on Al-Athari Street for 1.5 kilometers. నేనైతే దుబాయ్ వచ్చిన కొత్తలో ఈ రూల్స్ అన్ని పైసల కోసమే గవర్నమెంట్ పెడుతుంది కావచ్చు నాకైతే అనిపించింది. కానీ తర్వాత ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ కోసమే ఈ రూల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ అబుదాబీలోనైతే పబ్లిక్ సేఫ్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ పబ్లిక్ సేఫ్టీకే ఇస్తారు ఇక్కడ. డ్రైవింగ్ చేసేటప్పుడు దుబాయ్కి అబుదాబీకి ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. అదేంటంటే సపోజ్ ఒక 100 కిలోమీటర్ స్పీడ్ బోర్డు ఉందనుకోండి, మనం అబుదాబీలో ఖచ్చితంగా 100 లోపే వెళ్ళాలి. 100 పైన వెళ్తే మాత్రం ఎక్కడైనా కెమెరాలు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దుబాయ్లో మాత్రం అట్లా కాదు. 100 బోర్డు ఉందంటే మనం 120 వరకు అయితే మ్యాక్సిమం వెళ్ళే అవకాశం ఉంటుంది. 120 లోపు ఎటువంటి కెమెరా కూడా మనల్ని అయితే క్యాచ్ చేయదు అసలు. అయితే ఇది అన్ని ఏరియాలలో కాకుండా కొన్ని ఏరియాలలో సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా 20 డిఫరెన్స్. కొన్ని ఏరియాలలో 10, 15, 30 చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి దుబాయ్లో. అది ఎక్కడ ఏ స్పీడ్లో కొడుతుంది అనేది మనకైతే తెలియదు. మ్యాక్సిమం 20 వరకు అయితే మనం ఎక్స్ట్రా వెళ్ళొచ్చు స్పీడ్, ఏ స్పీడ్ ఉన్నా సరే అక్కడ బోర్డు మీద. ఇప్పుడు నేను వెళ్తున్న ఈ రోడ్స్ అన్ని కూడా అబుదాబీలోని యాస్ ఐలాండ్లోని ఇవి. ఇక్కడ ఎక్కడైనా సరే బోర్డు మీద ఏ స్పీడ్ అయితే ఉందో ఆ స్పీడ్ లోపలే వెళ్ళాలి, కానీ దాని పైన మాత్రం వెళ్ళకూడదు అసలు. In 500 meters, turn right onto Yas Drive. నెక్స్ట్ 500 మీటర్స్లో మనం ఈ యాస్ ఐలాండ్ని వదిలేసి షేక్ ఖలీఫా బిన్ జాయద్ స్ట్రీట్కి అయితే వెళ్తాం మనము. ఆ రోడ్ స్పీడ్ వచ్చేసి 140 వరకు ఉంటుంది మ్యాక్సిమం. Turn right onto Yas Drive, then turn right onto the ramp to Sheikh Khalifa bin Zayed Street.
ఇక్కడ రోడ్స్ ఎంత నీట్గా అయితే ఉంటాయో రూల్స్ కూడా అంతే నీట్గా ఉంటాయి మనం ఫాలో చేసినంత మట్టుకు. ఫాలో చేయకుంటే మాత్రం అవి చాలా డిఫరెంట్గా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా మంచి రూల్స్ అయితే ఇక్కడ సూపర్ అనిపిస్తూ ఉంటుంది మనం ఫాలో చేసిన కొద్దీ. వీటిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ right onto the ramp to Sheikh Khalifa bin Zayed Street. In 600 meters, merge onto Sheikh Khalifa bin Zayed Street, Sheikh Khalifa bin Zayed Al Nahyan Highway. ఫ్రెండ్స్, గుడి వీడియో అని చెప్పేసి వీడేమో రోడ్ల గురించి స్పీడ్ లిమిట్ల గురించి చెప్తున్నాను, పర్సన్ కాకుండా నేను గుడికి వెళ్ళే రోడ్లనే ఉన్నాను ఆల్రెడీ. కానీ మీకు కొంచెం ముందు నుంచి వెళ్ళి అబుదాబి రోడ్స్ ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తారు కదా గుడితో పాటు అని చెప్పేసి ఈ రోడ్ను కంప్లీట్గా నేనైతే చూపిస్తూ ఉన్నాను. రైట్కి మలగంగానే ఈ రోడ్ స్పీడ్ అయితే 100 అయిపోయింది స్టార్టింగ్లోనే. స్టార్టింగ్ నుంచి వెళ్ళి కొంచెం ముందుకి ఇక్కడికి రాగానే ఇక్కడ 140 అయితే అయిపోయింది. ఈ కార్ పక్కన చూడండి 140 లిమిట్ అంటే 140 లోపే వెళ్ళాలి, కానీ దానికంటే పైన మాత్రం వెళ్ళొద్దు. Continue on Sheikh Khalifa bin Zayed Street for 4 kilometers. ఈ జర్నీ మొత్తం 22 మినిట్స్ అయితే ఉంది, కానీ నేను మీకు 6 to 8 మినిట్స్లో కంప్లీట్ చేసేటట్టు నేను ఆల్రెడీ దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను ఆల్రెడీ. ఓన్లీ గూగుల్ మ్యాప్స్ వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు మాత్రమే నేను స్లో చేస్తాను, మిగతా అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను ఇప్పుడు. In 3 kilometers, take exit Shahama, Dubai toward Al Shahama, Abu Dhabi Road, Sheikh Zayed bin Sultan Street. ఈ సూపర్ ఫాస్ట్ పోతున్న టైం లాప్స్ వీడియోలు అయితే సూపర్గా అనిపిస్తాయి నాకు. చూస్తుంటే గేమ్ ఆడినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది నా డ్రైవింగ్ అయినా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసుకుంటే మాత్రం. చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకు కారు డ్రైవింగ్ ఇంకా కారు గేమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఫ్యూచర్లో నేను అన్ని రకాల కార్లు నడపాలి అన్న టైప్లోనే నేను ఆలోచించి నేనైతే డ్రైవరే అయిపోయాను. నేను గత 10 సంవత్సరాలలో నేనైతే దుబాయ్లో ఉండే లగ్జరీ కార్స్ దాదాపుగా అన్ని బ్రాండ్స్ కార్లు నడిపేసిన నేను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోల్స్ రాయ్స్, బెంట్లీ, మెర్సిడీస్, BMW, ఫెరారీ, పోర్ష్, ఇలా అన్ని ఆస్టన్ మార్టిన్ కార్ నుంచి ప్రతి ఒక్క కార్ అయితే నేను నడిపేసిన ఆల్రెడీ. నా లైఫ్లో నేను ఎక్కువ రోజులు చేసిన పని ఏదన్నా ఉన్నదంటే ఖచ్చితంగా అది డ్రైవింగ్ అనే చెప్పాలి. నేను కూడా చాలా రకాల పనులు అయితే చేసిన నేను ఇప్పటి వరకు కూడా స్టడీ అయిపోయిన తర్వాత, కానీ ఏది కూడా ఎక్కువ రోజులు చేయలేకపోయినా నేను. ఓన్లీ డ్రైవింగ్ మాత్రమే గత 12-13 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా. ఇండియాలో కూడా చేసిన ఒక 2-3 ఇయర్స్, తర్వాత దుబాయ్ వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఏదైనా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒక రోజు. నేనైతే టెంపుల్కి వెళ్ళాలని ఖచ్చితంగా అనుకున్నా, కానీ ఎందుకో వెళ్ళలేకపోతున్నా. నాకైతే మనసులో బాధ అనిపించింది. నిన్న మోడీ వచ్చి ఓపెనింగ్ చేసిండని న్యూస్లో నేను చూడంగానే. అంటే నాకైతే చాలా రోజుల ముందే తెలుసు, 15-20 రోజుల ముందే నిన్నటి రోజు ఓపెన్ అవుతుంది ఈ గుడి అని. కానీ నేను వెళ్ళడానికి నాకు ఛాన్స్ లేకుండా ఇంట్లో గెస్ట్లు ఉన్నారు. మేము హాలిడే కావాలని అడిగితే తీసుకునే సిచ్యువేషన్ లేదు. హాలిడే కావాలన్నా కూడా ఇవ్వరు వాళ్ళు. ఎట్లా వెళ్ళాలి నేనైతే కొంచెం ఆలోచించి కాంప్రమైజ్ అయిపోయినా వెళ్ళొద్దు ఇప్పుడు, వీలైనంత తొందరగా ఎప్పుడన్నా హాలిడే తీసుకొని వెళ్ళాలని ఖచ్చితంగా అనుకున్నాను నేను. కానీ ఈ మందిర్లో ఉన్న దేవుని మహత్యమో మరి లేదా మా నమ్మకమో తెలియదు, కానీ ఏదో ఒకటి మొత్తం మీద టైం అయితే కలిసి వచ్చింది నాకు. టెంపుల్కి వెళ్ళడానికి అయితే నాకు ఛాన్స్ దొరికింది మొత్తం మీద. సెకండ్ రోజు అయితే వెళ్తాను నేనైతే ఖచ్చితంగా. ఎక్స్పెక్ట్ కాదు కదా, కనీసం నాకు అసలు ఐడియానే లేదు. మధ్యాహ్నం 12:30 వరకు, ఇప్పుడు ఆల్రెడీ 2:30-3 అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టెంపుల్కి ఇంకొక 10 నిమిషాల దూరంలో ఉన్నా నేను అంతే. In 1 kilometer, merge onto SHK, Maktoum bin Rashid Road, E11. దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇంకొక 3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి. వీడియోని అయితే పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. In 3 kilometers, take exit 366 for E16 toward Al Rabaa City, Al Ajban. ఈ అల్ రబా ఏరియాలో ఒక కొత్త ఏరియాని అయితే తయారు చేసిండ్రు ఈ టెంపుల్ కోసం. దానికి కల్చరల్ డిస్ట్రిక్ట్ అనే ఒక పేరు అయితే పెట్టిండ్రు. ఇక్కడ బోర్డులు వస్తున్నాయి ఇప్పుడు. ఒకసారి ఆల్రెడీ వచ్చింది, నేను ఇప్పుడే చూసాను. దగ్గరికి వచ్చేసిన గాయస్, ఇంకా ఓన్లీ 700 మీటర్సే ఉంది ఎగ్జిట్ అయితే. దగ్గరికి వచ్చేసిన నేను చాలా దగ్గర. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇక్కడ ముంగట ఒక బోర్డు ఉంది. ఇది కల్చరల్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి రాసి ఉంటుంది దానికి. ఈ యుఏఈలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా డ్రైవర్స్ ఇక్కడికి వస్తూ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, అబుదాబి నుంచి వెళ్ళి మనం దుబాయ్కి వెళ్ళే దారిలో ఎగ్జిట్ నంబర్ వచ్చేసి 366 366 ఎగ్జిట్ లో అయితే ఇప్పుడు టెంపుల్ ఉంది. ఈ 366 ఎగ్జిట్ తీసుకొని మనం అలైన్ కూడా వెళ్ళొచ్చు అంట, ఆమె చెప్తా ఉంది గూగుల్ తల్లి. ఈ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఒక 100 మీటర్స్లో 200 మీటర్స్లోనే ఒక రౌండ్ అబౌట్ అయితే వస్తుంది మనకు. ఆ రౌండ్ అబౌట్లో స్ట్రైట్ వెళ్ళాల్సి ఉంటుంది మనము. In 100 meters, at the roundabout, take the second exit onto Altaf Road, E16. ఇక్కడ మధ్యలో ఒక రైట్ అయితే ఉంది రౌండ్ అబౌట్లో. ఈ రైట్లోకి అయితే వెళ్ళొద్దు, మనం స్ట్రైట్ వెళ్ళాలి సెకండ్ ఎగ్జిట్ తీసుకొని మనం. Exit the roundabout onto Altaf Road. Continue on Altaf Road for 1 kilometer.
ఈ అల్తాఫ్ రోడ్లో 1 కిలోమీటర్ పోవాలని చెప్తుంది, కానీ నాకైతే రౌండ్ అబౌట్ తర్వాత చాలా క్విక్లీ వచ్చేసినట్టు అనిపించింది ఎగ్జిట్ అయితే. ఇంకా దాని తర్వాత ఎగ్జిట్ వచ్చింది కూడా చెప్తలేదు, ఎగ్జిట్ తీసుకో అని కూడా చెప్తలేదు, సైలెన్స్ అయిపోయింది కంప్లీట్గా. నేనే కంప్లీట్గా బోర్డు చూసుకొని నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయినా. ఆల్రెడీ రౌండ్ అబౌట్ ఉంది ఇక్కడ ఒకటి, లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత రౌండ్ అబౌట్ నుంచి లెఫ్ట్ తీసుకోగానే మొత్తం అంతా ఎడారే ఉంది. అల్ రహబా సిటీ అంటే నేను ఇంకా సిటీయే ఉంటుంది కావచ్చు అనుకున్నాను, నిజంగానే ఎప్పుడు లోపలికి రాలేదు కాబట్టి అట్లా అనుకున్నాను. మొత్తం మీద టెంపుల్ని అయితే ఫస్ట్ టైం దూరం నుంచి చూడగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకైతే. పార్కింగ్ లోపలికి ఎంటర్ అయిపోయినా, పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉన్నది. మొత్తం 27 ఎకరాలు ఉందంట ఈ టెంపుల్ జాగా వీళ్ళు ఇచ్చింది గవర్నమెంట్ మనకు. మిగతా అన్ని పక్కన పెడితే అసలు ఈ ఎడారి ప్రాంతమైన ఏదైనా సరే మనకైతే 27 ఎకరాలు మన హిందువుల కోసం కేటాయించి ఇచ్చిందంటే అబుదాబి రాజు చాలా గ్రేట్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇటువంటి టెంపుల్స్ ప్రపంచంలోని అన్ని దేశాలలో దాదాపుగా ఉన్నాయి, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో అంతటా ఉన్నాయి. కానీ గల్ఫ్లో మాత్రం ఇటువంటి టెంపుల్ ఇంతవరకు లేదు, ఇదే ఫస్ట్ టెంపుల్ ఇది. ఫ్రెండ్స్ నాకైతే పార్కింగ్ దొరికింది ఈ టర్నింగ్ మలగంగానే, కొంచెం ముందుకు మలగంగానే. ఇప్పుడు నేను వెళ్తాను ఇంకా లోపలికి. గైస్ నేనైతే ఇక్కడికి పార్కింగ్ రీచ్ అయిపోయినా. చాలా మంది హిందువులు చాలా మంది ఉన్నారు ఇక్కడైతే. హిందువులు అంటే యూఏఈలో ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. దాదాపు ఒక 1000 నుంచి 1500 కార్ల వరకు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ. పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది ఒకటి, ఇంకొక పార్కింగ్లోకి నన్ను ఎంటర్గా అన్నారు, అందుకే నేను సెకండ్ పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయినా నేను ఆల్రెడీ. టెంపుల్ పార్కింగ్కి పక్కనే కార్నర్ దగ్గర నాకైతే పార్కింగ్ దొరికింది. ఈ బ్లాక్ కలర్ కార్ నేను తీసుకొచ్చింది ఇది. ఇక్కడ పార్కింగ్ ఆనుకునే లేడీస్కి జెంట్స్కి వాష్రూమ్స్ అయితే ఏర్పాటు చేసిండ్రు. ఇది చాలా మంచి ఫెసిలిటీ, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇక్కడ అయితే. పార్కింగ్ నుంచి స్టార్ట్ కాగానే ఇక్కడనే గుడి ప్రహారీ గోడ అయితే స్టార్ట్ అయింది. దీని పక్క నుంచే నడుచుకుంటా నేను లోపలికి వెళ్ళినా. చూడండి ఫస్ట్ చూస్తున్నా నేనైతే ఇప్పుడే టెంపుల్ని. పనులు అయితే ఇంకా చాలా పెండింగ్లో ఉన్నట్టున్నాయి, మొత్తం వర్క్ అయితే నడుస్తూ ఉంది. గైస్ నిన్ననే మోడీ గారు అయితే వచ్చి దీన్ని ఓపెన్ చేసిండ్రు. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ కాబోతున్నాను చూడండి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇదే, దీనికి సూపర్ ఉన్నది. ఎంట్రన్స్ దగ్గర మొత్తం ఫ్లవర్స్ పెట్టి ఎంట్రీ అయితే పెట్టిండ్రు. నార్మల్గా అయితే ఫ్లవర్స్ ఎప్పటికీ ఉండేవి, కానీ ఓపెనింగ్ కాబట్టి మన నరేంద్ర మోడీ గారు వచ్చింది కాబట్టి ఫ్లవర్స్ పెట్టి చాలా మంచిగా డెకరేషన్స్ అయితే చేసిండ్రు. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ దాటుకొని ఒకసారి ఇట్లా లోపలికి ఎంటర్ కాగానే నాకైతే మొత్తం ఒక్కసారి ఇట్లా ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది ఆ గుడిని చూడంగానే. గైస్ చాలా మంది ఫారినర్స్ అయితే వచ్చారు ఇక్కడికి టెంపుల్ని చూడడానికి. దుబాయ్లో ఉండేవారు, అబుదాబిలో ఉండేవాళ్ళు. ఈ అబుదాబి టెంపుల్ కి పేరు అయితే బాబ్స్ హిందూ మందిర్ అని పేరు పెట్టింది దీనికి. ఈ బాబ్స్ అనేది అయితే చాలా మందికి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. బాబ్స్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి బోచాసన్ వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1100కు పైగా మందిరాలను అయితే ఇలాంటివి కట్టించారు వీళ్ళు ఆల్రెడీ. ఇంకా వరల్డ్ వైడ్ ప్రతి దేశంలో కూడా మొత్తం కలిపి 3800 వరకు వీళ్ళ సెంటర్స్ అయితే ఉన్నాయి, బాబ్స్ సెంటర్స్. ప్రపంచంలోని అన్ని ముఖ్యమైన భాషలలో ఇక్కడైతే హార్మోని అని రాసి ఉంది గైస్, చూడండి ఇక్కడ. ఈ బాబ్స్ అనే సంస్థ ఓన్లీ టెంపుల్స్ కట్టియడమే కాదు, వీళ్ళకు చాలా రకాల సోషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. స్కూల్స్, హాస్పిటల్స్, ఇంకా సోషల్ సర్వీసెస్ చాలా రకాలుగా ఉన్నాయి వీళ్ళవి. ఇక్కడ గల్ఫ్ లో కూడా వీళ్ళ సెంటర్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి, కానీ టెంపుల్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. గల్ఫ్ మొత్తం మీద ఇదే ఫస్ట్ టెంపుల్ ఇది. మెయిన్ టెంపుల్ కి ఇలా ఎదురుగా రాగానే ఇక్కడ లెఫ్ట్ రైట్ మనం చూసుకున్నట్టయితే టెంపుల్ మనకి స్ట్రైట్ ఉన్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనైతే ఒక స్టోర్ ఉంది. ఈ స్టోర్ లో టెంపుల్ కి సంబంధించిన వస్తువులు అండ్ ఇంకా ఈ బాబ్స్ కి సంబంధించిన వస్తువులు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం కొనుక్కోవడానికి జ్ఞాపికలుగా. మన ఇండియాలో పుణ్యక్షేత్రాల దగ్గర ఎటువంటి వస్తువులు అయితే మనం కొనుక్కుంటూ ఉంటామో అటువంటివి అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ దేవుని మండపాలు అయితే సూపర్ గా ఉన్నాయి, రేట్లు కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి ఇవి అయితే అన్ని కూడా. పూజ వస్తువులే కాకుండా క్యాప్లు, టీ షర్ట్స్, బట్టలు, వాటర్ బాటిల్స్ ఇవి కూడా అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఈ స్టోర్ నుంచి వెళ్ళి బయటికి రాగానే ఎగ్జాక్ట్లీ అపోజిట్ లో మనకి చెప్పులను స్టోర్ చేసుకునే స్టాండ్ అయితే ఉన్నది. అది చాలా అఫీషియల్ గా సూపర్ గా ఉన్నది అంతా కూడా. ఇక్కడ ఈ చెప్పులను పెట్టుకునే ప్లేసే ఒక 5 స్టార్ హోటల్లో లాబీ ఉన్న రేంజ్ లో ఉన్నది. నేనైతే సూపర్ గా హ్యాపీగా ఫీల్ అయినా చూడంగానే. చెప్పులు తొడుక్కోవడానికి, ఇంకా విప్పి లోపల పెట్టడానికి, కూర్చోవడానికి మంచి ప్లేస్లు ఉన్నాయి, సోఫా సెట్లు ఉన్నాయి, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ కూర్చొని ఆరామ్సే చేసుకోవడానికి. చెప్పులు పెట్టేసి నేనైతే బయటికి వచ్చిన. ఇప్పుడు పైకి వెళ్తున్నా నేను దేవుని టెంపుల్ దగ్గరికి. మందిర్ పైకి వెళ్తున్న దారిలో లెఫ్ట్ అండ్ రైట్ వాటర్ ఫాల్స్ అయితే పెట్టిండ్రు, ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి చూడడానికి. బయట చూస్తే చాలా కార్లు ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి జనం అయితే ఎక్కువ లేనట్టు అనిపిస్తుంది. లైన్ అయితే ఎక్కువ లేరు. ఈ రోజు సెకండ్ రోజు మాత్రమే ఇవాళ. ఈ గుడిలో 2 లెవెల్స్ ఉన్నట్టున్నాయి. ఫస్ట్ ఒక 10-15 మెట్లు ఎక్కగానే ఒక లెవెల్ వచ్చింది. గుడి చుట్టూరుగా తిరగచ్చు ఈ లెవెల్లో కూడా. మధ్యలో నుంచి వెళ్ళి కొంచెం ఇట్లా లెఫ్ట్ కి మలిగినట్టయితే ఇక్కడ శిలాఫలకం ఉంది, మన మోడీ గారు ఇనాగ్రేషన్ చేసింది. మన ఇండియాలో రామ మందిరం ఓపెన్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 మంత్ 2 మంత్స్ లోపే ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయింది. ఇది అంతా మోడీ గారి అదృష్టమే నిజంగా. ఇదైతే స్టోన్ నార్మల్ స్టోన్స్ లో కాకుండా రెడ్ స్టోన్ మీద వేసిండ్రు, కలర్ పెయింటింగ్ సూపర్ ఉన్నది పేర్లు అయితే.
ఆ శిలాఫలకం చూసి నేనైతే మళ్ళీ పైకి ఎక్కాలని చెప్పేసి పైకి వచ్చేస్తున్నా. నేను పైకి చూడండి టెంపుల్ ఎంత సూపర్ గా ఉందో. ఈ గుడి ప్రత్యేకతలు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కాంక్రీట్ స్టీల్ అనేది మొత్తానికే లేకుండా మన పాతకాలపు టెక్నిక్స్ తో మొత్తం స్టోన్ యూజ్ చేసి అయితే దీన్ని స్ట్రక్చర్ ని మొత్తం నిర్మించిండ్రు. లోపటి సైడ్ ఉన్న వైట్ మార్బల్ మొత్తం కూడా ఇటాలియన్ మార్బల్ అంట. ఇదంతా కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటాలియన్ మార్బల్ ని మనం ఎప్పుడైనా కూడా కాళ్ళ కింద చూస్తూ ఉంటాం దీన్ని. కానీ ఇంత అందంగా శిల్పాలు చెక్కొస్తుంది ఇటాలియన్ మార్బల్ తోటని ఇంతవరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు. లోపలికి ఎంటర్ కాగానే స్ట్రైట్ గా మధ్యలో నుంచి వెళ్లకుండా చుట్టూరా తిరిగి వెళ్ళేలాగా రైట్ సైడ్ అయితే టర్న్ చేసి పెట్టిండ్రు తాళ్ళతోటి. ఈ రైట్ సైడ్ కార్నర్ నుంచి ఒకసారి టెంపుల్ మొత్తం చూడండి ఎలా ఉందో. సూపర్ అనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత. రైట్ సైడ్ లో ముందుగా మనకు రాముల వారు, సీతమ్మ, ఇంకా ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు అందరి కలిసి ఉన్న ఒక విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరి. నేనైతే ఫోన్ పక్కకు పడేసి ఫస్ట్ వీళ్ళు కనబడంగానే మంచిగా మొక్కుకున్నా. వీళ్ళని మొక్కుకొని ఒక్కసారి తల పైకి ఎత్తి చూడంగానే పైన అయితే సూపర్ స్ట్రక్చర్ ఉన్నది ఒకటి. ఎంత అందంగా చెక్కిందంటే దాన్ని స్టోన్ ని. అక్కడ నుంచి ఇటు లెఫ్ట్ మలయంగానే స్ట్రైట్ గా మన అయ్యప్ప స్వామిని అయితే పెట్టిండ్రు ఇంకో కార్నర్ లో. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని మొక్కుకొని నేనైతే కొంచెం పక్కకు తిరగంగానే అక్కడ ప్రముఖ స్వామి మహారాజ్ గారి విగ్రహం అయితే ఉన్నది. ఆయనకు కూడా దండం పెట్టుకున్నా. బాబ్స్ సంస్థ గురువులలో ఈయన కూడా చాలా ఫేమస్ గురువు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే కరెక్ట్ గా గుడి సెంటర్ లో మన స్వామి నారాయణుడు అయితే సతీ సమేతంగా ఉన్నాడు. ఇక్కడ మధ్యలో విగ్రహాలు ఇద్దరి విగ్రహాలు చూస్తుంటేనైతే మనకు సత్యనారాయణ స్వామి విగ్రహం చూసినట్టే ఉన్నది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఇప్పుడు ఈ గుడి మధ్యలో నుంచి ఒక్కసారి 360 డిగ్రీ వ్యూ చూపిస్తుంది చూడండి. గుడి చూస్తుంటేనైతే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకైతే. అసలు ఎంత అందంగా ఉన్నదంటే సూపర్ ఉన్నది చూడడానికి. మన పురాతన గుళ్ళలో ఉన్నదానికంటే అద్భుతంగా ఇలాంటి ఇటాలియన్ మార్బుల్ పైననైతే శిల్పాలు చెక్కి సూపర్ గా ఉన్నది చూడడానికి ఇదంతా కూడా. ఈ గుడికి మొత్తం 7 గోపురాలు అయితే పెట్టిండ్రు. 7 ఎమిరేట్స్ ని అంటే యుఏఈలోని 7 రాష్ట్రాలను ప్రతిబింబించేలాగా 7 గోపురాలు అయితే పెట్టిండ్రు. ఇది అందులో ముఖ్యమైనది. అన్నిటికంటే మధ్యలో ఉన్న గోపురం ఇది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి 180 డిగ్రీ కోణంలో మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను చూపించేది అంతా కూడా మీరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి దేవుణ్ణి యూజ్ చేసి స్ట్రైట్ గా ఈ విధంగా కనిపిస్తాడు దేవుడు మీకు. ఇక్కడ సెంటర్ లో కనిపిస్తున్న దేవుళ్ళు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నారు. మనం ఎప్పుడు చూసి ఉండం ఇటువంటి దేవుళ్ళని. ఈ బాబ్స్ మందిరాలన్నింటిలో ఉండే ముఖ్యమైన దేవుళ్ళు అయితే వీళ్ళే, స్వామి నారాయణుడు వీళ్ళు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్న ఈ విగ్రహాలు అయితే లోపట ప్రతి ఒక్క పిల్లర్ మీద చెక్కడాలు అయితే సూపర్ గా ఉన్నాయి. అసలు ఒక్కొక్క పిల్లర్ కు ఒక్కొక్క రకం డిజైన్ అయితే ఉన్నది. అసలు ఏం చెక్కిందంటే అసలు చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదు ఇవన్నీ చూడడానికి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ గోపురం అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి ఎంటర్ కాగానే ఉన్న గోపురం ఇది. దీని మీద డిజైన్ అయితే అసలు అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నది. ఇది అసలు మనం ఊహించలేము. అన్ని రకాల డిజైన్లు ఉన్నాయి అందులో. చూసిన కొద్దీ ఎంతసేపు అయినా చూడొచ్చు దాన్ని, అట్లా ఉన్నది అది. మీకు అందరికీ చూపించడానికి నేనైతే కొంచెం ఎక్స్ట్రా జూమ్ని వాడిన నా ఫోన్లో. చూడండి ఎంత అద్భుతంగా చెక్కిందంటే ఇటాలియన్ మార్బుల్ని లోపట. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది 700 కోట్లు ఎందుకైందా అనుకున్న బయట నుంచి చూసినప్పుడు. కానీ ఈ శిల్పకళను ఇవన్నీ చెక్కడాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇంత కాస్ట్ ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఒక్క దానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది ఇవన్నీ చెక్కడానికి. మధ్యలో ఉన్న స్వామి నారాయణ నుంచి వెళ్ళి కొంచెం పక్కకు రాగానే ఇక్కడ మన రాధాకృష్ణులు అయితే ఉన్నారు. రాధాకృష్ణులు అయితే ఇద్దరు కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. విగ్రహాలు అయితే సూపర్ ఉన్నాయి. అట్లనే చూస్తా ఉండిపోయినా నేనైతే ఒక 2-3 నిమిషాలు. చాలా మంది జనం అయితే వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. నేనైతే మొత్తం మైమరిచిపోతున్నా ఇక్కడనే. గాయస్ ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాల దగ్గర నుంచి వెళ్ళి కొంచెం ముందుకు నడిచి ఇట్లా పైకి చూసినట్టయితే ఇక్కడ సూపర్ గా ఉన్నాయి అన్ని కూడా వ్యూ అయితే. ఈ టెంపుల్ కి వచ్చిన భక్తులందరూ కూడా ఈ పిల్లర్స్ అయితే ఖచ్చితంగా టచ్ చేస్తారు. అందుకే మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలాంటి ఫైబర్ గ్లాస్ అయితే వేసి పెట్టిండ్రు. ముట్టుకొని నల్లగా కాకుండా కరెక్ట్ గా మనుషుల హైట్ వరకే వేసిండ్రు. ఆ పైన మాత్రం వేయలేదు. సూపర్ ఉన్నది చూడడానికి అయితే ఆ డిజైన్స్ అన్ని కూడా. నేను వీడియో రికార్డ్ చేస్తుండగానే ఈయన బాబ్స్ కి సంబంధించిన ఎవరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నట్టున్నారు. మొత్తం కెమెరామెన్లు, మీడియా అందరు వచ్చిండ్రు ఈయన వెంబడి. ఆయన వెనుక ముందు చాలా మంది సెక్యూరిటీ లాగా ఆయననైతే కవర్ చేస్తా ఉన్నారు. మొత్తం కెమెరాలు ఉన్నాయి ఆయన చుట్టూరుగా. మేబీ సెకండ్ రోజు కాబట్టి కెమెరాలను అయితే ఎక్కువ పట్టించుకుంటలేరు. నాది మన రాధాకృష్ణుల పక్కనే మధ్యలో ఇంకొక విగ్రహం కూడా ఉన్నది ఇక్కడ. ఈయనే బాబ్స్ కి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా ఈ గురూజీ పేరైతే శాస్త్రి మహారాజ్ అని ఇక్కడ బోర్డు ఉంది. మనకైతే పెద్దగా పరిచయం లేని పేర్లు ఇవన్నీ కూడా. ఈ బాబ్స్ సంస్థ గురించి తెలిసి దీన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా బాగా తెలిసి ఉంటది వీళ్ళ గురించి. ఒకవేళ మీరు కానీ ఈ వీడియోని ఇంతవరకు చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి కూడా. ఈ టెంపుల్ కి సంబంధించిన వీడియో కొంచెం లెంత్ అయితే ఎక్కువనే అయిపోతా ఉంది ఆల్రెడీ. కానీ నా వీడియోస్ ని చాలా మంది ఇండియా నుంచే చూస్తున్నారు. అందుకే అందరికీ గుడి
మొత్తం స్ట్రక్చర్ అర్థం కావాలని చెప్పేసి నేనైతే వీడియోని ఎక్కువ కట్ చేయకుండా కంప్లీట్గా చూపిస్తూ ఉన్నాను ఈ వీడియోని. ఎక్కడైనా నా కెమెరా షేక్ అవ్వడం లేదంటే లైటింగ్ సరిగా లేకపోవడం అటువంటివి ఉన్న దగ్గర మాత్రమే నేను తీసేస్తున్నా ట్రిమ్ చేసి వీడియోస్ని. ఈ గోపురాలు, ఈ పాలరాతి కట్టడాలు ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా మిస్ కావద్దని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ రూపంలో మీరు అందరూ సజెషన్స్ ఇవ్వండి, చెప్పండి మీ ఫీలింగ్ ఎలా ఉందో. ఇప్పుడు ఇంటి ముంగట ముగ్గులు వేసుకున్నంత ఈజీగా సింపుల్గా మొత్తం సీలింగ్లో పాలరాయి మీద అయితే ముగ్గులు మొత్తం గుద్ది పడేసిండ్రు వీళ్ళైతే ఆర్టిస్టులు. ఎంత గొప్ప ఆర్టిస్టులు అంటే వీళ్ళు. చూస్తుంటే నాకు ఈ గోపురాలను అసలు కళ్ళు ఎదిరిపోతున్నాయి. నాకు అసలు ఏం అర్థమైతలేదు ఇక్కడ కింద నిలబడి చూస్తూ ఉంటే డిజైన్లు. అసలు నేనైతే దుబాయ్లో ఇలాంటి టెంపుల్ ఒకటి కడతారో దీన్ని చూస్తా అని నేనైతే ఇంతవరకు ఎప్పుడు కళలో కూడా ఊహించుకోలేదు. నేను ఇంతవరకు ఫస్ట్ టైం ఇది కళ్ళ ముంగట చూస్తున్నాను నేను. శాస్త్రీజీ మహారాజ్ విగ్రహం నుంచి కొంచెం పక్కకు తిరగగానే ఇక్కడ మళ్ళా కొమరవెల్లి మల్లన్న విగ్రహాలు లెక్క కనిపించినాయి ఇక్కడ విగ్రహాలు అయితే. నాకైతే దేవుళ్ళ పేర్లు తెలియదు కాబట్టి కొంచెం దగ్గర వరకు వెళ్ళి చూడాల్సి వచ్చింది. ఈ దేవుళ్ళ పేర్లు బలభద్ర స్వామి, సుభద్ర, ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి. పేర్లు ఏవైతే ఉన్నది నేనైతే మన కొమరవెల్లి మల్లన్ననే అనుకొని నేనైతే మొక్కేసిన. గైస్, ఈ బలభద్ర స్వామి పేరుని గుజరాత్లో అయితే పెట్టి పిలుస్తారు కావచ్చు, మన దగ్గర అయితే కొమరవెల్లి మల్లన్న అంట, మనకు అందరికి తెలిసే విషయం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇట్లా సెంటర్ వైపు చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి వ్యూస్ అయితే. ఇక్కడ మొత్తం 3D డిజైన్స్ చూసినట్టయితే నాకు అనిపిస్తుంది. ఇవన్నీ డిజైన్స్ చూస్తూ ఉంటే మండపాలు ఇవి. ఏదేమైనా సరే కానీ ఇదే విధంగా మొత్తం 1100 ఆలయాలు కట్టిండ్రు ప్రపంచవ్యాప్తంగా. అంటే వీళ్ళు బాబ్స్ మందిర్ వాళ్ళు చాలా గ్రేట్ వీళ్ళైతే. ఈ ఒక్క ఆలయం చూసినందుకే ఇంత మైమర్చిపోయి ఇంత తన్మయత్వం చెందుతున్నాను నేను. ఇంకా 1100 ఆలయాలు మొత్తం చూస్తే ఎట్లుంటుందో నా పరిస్థితి. సెకండ్ డే అవడం వల్ల కావచ్చు మీడియా వాళ్ళు కూడా ఇండియా నుంచి చాలా మంది వచ్చిండ్రు. ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు అందరికీ. మేబీ నేను కూడా ఆన్ టైం వచ్చిన, అందుకే నన్ను కూడా ఎవ్వరు రిస్ట్రిక్ట్ చేయలేదు. మంచిగా వీడియోలు తీసుకున్నా మొత్తం ఎక్కడ పడితే అక్కడ. నేను కూడా మీడియా నుంచి వెళ్ళి వచ్చిన అనుకున్నారేమో అని నాకైతే అనిపించింది. మొత్తం కెమెరా ఎట్టి తిప్పినా ఏ దేవుణ్ణి రికార్డ్ చేసినా ఎవ్వరు ఏమనలేదు నన్నైతే, సెకండ్ డే కాబట్టి. ఈ వీడియోకు సంబంధించి ఫ్యూచర్లో నాకేమన్నా ప్రాబ్లం అయితే మాత్రం నా ఛానల్కి ఆ స్వామి నారాయణుడే నన్ను కాపాడుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడికి వస్తా అని ఎక్స్పెక్ట్ చేయలే, వీడియో రికార్డ్ చేస్తా అని ఎక్స్పెక్ట్ చేయలే. అన్నీ అనుకోకుండానే జరిగిపోయినాయి, నా చేతిలో ఏం లేకుండే. ఇక్కడికి వచ్చిన ఈ బాబ్స్ గురూజీ అయితే ఇక్కడ ఇటు పక్క నుంచి వెళ్ళి మధ్యలో నుంచి అయితే లోపలికి వెళ్తున్నారు. ప్రస్తుతానికి ఆయనకు అలౌ చేసిన మధ్యలోకి వెళ్ళడానికి. నేనైతే మధ్యలో నుంచి ఇంతవరకు వెళ్ళనే లేదు అసలు. అయినా కూడా మొత్తం వీడియోలు అయితే రికార్డ్ చేసి కవర్ చేసిన నేను. మధ్యలోకి అలౌ చేయకపోయినా కూడా మధ్యలోకి వెళ్ళినట్టుగా చూపించే విధంగా నేను ఒక వీడియో అయితే రికార్డ్ చేసిన మీకోసం. చూడండి, ఇది స్టార్టింగ్ గోపురం ఇది. దాని తర్వాత చూడండి స్ట్రక్చర్స్ మెల్లమెల్లగా మొత్తం కిందికి వెళ్తే సూపర్ ఉన్నాయి. సీలింగ్లో మొత్తం గోపురం కింద డిజైన్స్ అయితే. ఫారినర్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా టెంపుల్కి సంబంధించిన విశిష్టతను అయితే టెంపుల్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ అందరూ. విదేశాలలో స్థిరపడ్డ మన హిందువులు కూడా చాలా మంది అయితే వచ్చిండ్రు. మేబీ అందరూ లోకల్ వాళ్ళు అయితే కాదని నాకు అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు ఇండియన్స్, వేరే దేశాలకు వాళ్ళు. ఒకసారి ఈ మార్బుల్, ఇటాలియన్ మార్బుల్ పిల్లర్స్ ని ఒకసారి క్లోజ్ గా చూపిస్తాను చూడండి. ఎంత బాగున్నాయి అంటే బ్యూటిఫుల్ గా డిజైన్స్. మొత్తం చూస్తుంటే అట్లనే చూడాలనిపిస్తుంది కన్నార్పకుండా. ఈ పిల్లర్స్ అన్నింటినీ కూడా చూసిన కొద్దీ నేను మళ్ళీ ఒక రౌండ్ పోయేస్తున్నా, మళ్ళీ ఇంకో రౌండ్ మళ్ళీ కెమెరా ఆన్ చేసుకొని పోతున్నా. ఏం చూడాలో ఎటు చూడాలో నాకైతే అసలు ఏం అర్థమైతలేదు. ఇక్కడ మీడియా వాళ్ళు అటు కార్నర్ లో ఒకటి ఉన్నారు, ఇటు కార్నర్ లో ఇంకో కెమెరా పెట్టుకొని ఇంకొక దగ్గర ఉన్నారు చూడండి. ఈ మందిర్ గురించి మాట్లాడడానికి మీడియాలో చాలా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు మీడియా వాళ్ళు అయితే. నేనైతే ఏం ప్రిపరేషన్ లేదు, ఏం లేదు. అనుకోకుండా సడన్లీ వచ్చేసిన నేనైతే. అసలు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా ఇట్లనే, నేనైతే ఏ ప్లానింగ్ చేసుకోకుండానే పోతా. అనుకోకుండా సడన్లీ ఎక్కడికి వెళ్ళినో అక్కడనే వీడియో రికార్డ్ చేస్తాను నేను. మళ్ళీ ఆ రోజు నైట్ తెల్లారో మళ్ళీ అప్లోడ్ చేస్తాను నేను దాన్ని ఎడిటింగ్ చేసి కొంచెం. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో మన కుల దైవం శంకర్ మహారాజ్, శంకరుడు, ఇంకా పార్వతి, ఆంజనేయుడు, ఇంకా హనుమంతుడు అందరు కూడా ఉన్నారు ఇక్కడ కార్నర్ లో. మళ్ళీ ఒకసారి నేను ఏడికి పోతే ఆడికే మీడియా వాళ్ళు నాకు కాంపిటీషన్ వస్తున్నాను. నేను శంకరుడిని రికార్డ్ చేస్తుంటే వచ్చి నా వెనక్కి వెళ్ళి సార్ కొంచెం జరగరా అన్నాడు. ఇక చేసేది ఏం లేక నేను దేవునితో పాటు వాళ్ళని కూడా రికార్డ్ చేసేసిన మీకు చూపిద్దామని. జనాలు అయితే ప్రతి ఒక్కరు కూడా అసలు మొత్తం ఆశ్చర్యంగా మొత్తం కింద మీద చూస్తూ ఉన్నారు. మెడల్ నొప్పి లేస్తున్నాయి అందరికి చూసి నాకైతే అనిపిస్తూ ఉంది. ఈ పిల్లర్స్ అయితే చాలా డీటెయిల్ గా చెక్కారు, మన దేవుళ్ళకు సంబంధించినవి. గైస్ అయిపోయింది, పైన ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్తున్నా, కొంచెం కిందికి. ఇప్పుడు బయట నుంచి నేను మీకు కంప్లీట్ గా చూపిస్తాను బయట ఏ విధంగా ఉంది టెంపుల్ అనేది. కొంచెం కిందికి దిగంగానే ఇక్కడ లెఫ్ట్ రైట్ సేమ్ 2 చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇవైతే ఇంకా కంప్లీట్ కానట్టున్నది, ఓపెన్ చేయలేదు ఇంకా అవి. మెయిన్ టెంపుల్ ఫస్ట్ లెవెల్ నుంచి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇట్లా ఉంది, కొంచెం కింద డౌన్. ఇది బయట సైడ్ యూజ్ చేసిన రెడ్ శాండ్ స్టోన్ మొత్తం మన రాజస్థాన్ నుంచి వెళ్ళి తెప్పించిందంట. సూపర్ ఉంది స్టోన్ అయితే. కానీ ఈ స్టోన్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అది మాత్రం ఎంత చూసినా అర్థమైతలేదు. అసలు కాంక్రీట్ లేకుండా, స్టీల్ లేకుండా వీటిని అన్నిటిని ఎంత స్ట్రక్చరల్ గా ఎంత మంచిగా పేర్చి కట్టిన చూడండి గుడిని.
ఇంత బాగా గోడను పెట్టడమే కాకుండా ఇంకా దానిపైన మళ్ళీ చెక్కిన డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి దేవుళ్ళవి అందరివి కూడా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాంగిల్ వచ్చేసి టెంపుల్ కి రైట్ సైడ్ మెట్లు ఇవి. రైట్ సైడ్ లో ఇంకా లెఫ్ట్ సైడ్ లో సేమ్ మెట్లు అయితే ఉన్నాయి, కానీ డోర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు ఈ టెంపుల్ కి. ఇంకా ఫ్యూచర్ లో మంది ఎక్కువ వచ్చిన కొద్దీ వాటిని అయితే అన్నిటిని ఉపయోగించుకుంటారు డోర్స్ ని. ఇంత పెద్ద స్టోన్స్ ని అసలు ఇండియా నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేసిండ్రో ఏమో అసలు. గైస్ ఈ టెంపుల్ ని అయితే ఎర్త్ క్వేక్లు వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా కూడా ఏం కాకుండా దీని అయితే మొత్తం అన్ని రకాలుగా ప్లాన్ చేసి కట్టిండ్రంట. ఈ స్ట్రక్చర్ మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాంటి టెక్నాలజీ ఏదో యూజ్ చేసినట్టున్నారు. అసలు ఎక్కడ స్టోన్ ఎండ్ అవుతుందో ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఏమీ అర్థమైతే లేదు. అందుకే ఎర్త్ క్వేక్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా షేక్ అవుతుంది, కానీ ఎటు అటు ఇడిగిపోవు. స్టోన్స్ మొత్తం అట్లనే కలిసి కట్టుగా ఉంటారు ప్రతి ఒక్కటి కూడా. అయినా కూడా దుబాయ్లో, అబుదాబీలో ఇంతవరకు ఎప్పుడు కూడా భూకంపాలు అయితే రాలేదు. వస్తే గిస్తే ఇసుక తుఫాన్ వస్తుంది, ఎడారి కాబట్టి. గైస్ నేను ప్రస్తుతానికి బ్యాక్ సైడ్ ఉన్నాయి చూడండి, కంప్లీట్గా రెడ్ మార్బల్ అయితే ఉన్నది ఇక్కడ. సూపర్ ఉన్నది కలర్ అయితే చూడడానికి. ఓన్లీ టెంపుల్ మట్టుకు చూసుకున్నట్టయితే మనకు 1 ఎకరం లోపే ఉన్నది, కానీ మిగతా 26 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఇక్కడ ఒక పెద్ద ఆడిటోరియం లాగా ఉన్నది. అటువైపు అయితే నిలలేదు. ఇంకా ఎటు చూసినా కూడా చెట్లు, వాటర్ ఫాల్స్, ఇటువంటి చిన్న వాటర్ ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి చుట్టూరుగా, గుడి చుట్టూరుగా. ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ల బ్యాక్ సైడ్ మొత్తం పార్కింగ్ ఉన్నది. బయట పార్కింగ్ ఒక 10-15 ఎకరాల వరకు ఉంటుంది ఖచ్చితంగా. టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న సెంటర్ లో ఉన్న చూడండి, ఇక్కడ నుంచి యాంగిల్ అయితే కరెక్ట్ గా అనిపిస్తా ఉంది. సూపర్ ఉంది స్ట్రక్చర్ అయితే మొత్తం టెంపుల్ ది. ఈ టెంపుల్ ని ఇట్లా చూస్తూ ఉంటేనైతే నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నేను దుబాయ్లో ఉన్న, యూఏలో ఉన్న అనిపిస్తలేదు నాకైతే. బ్యాక్ సైడ్ కూడా నేను చాలాసేపు ఉన్నా, దాదాపు ఒక 10-15 నిమిషాలు ఉన్నా. ఇక్కడ కొన్ని సెల్ఫీలు కూడా తీసుకున్నా, చాలా ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నా. గైస్ ఇది సైడ్ ఎంట్రన్స్ చూడండి. ఇది సైడ్ ఎంట్రన్స్లు 2 పక్కల ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంట్రన్స్, ఇది అటుపక్క సేమ్ ఇలాగే ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది. సూపర్ ఉంది యాంగిల్ అయితే చూడడానికి ఇక్కడ నుంచి. ఇంకా గార్డెన్కి సంబంధించిన చిన్న పనులు, ఫినిషింగ్ టచ్అప్ పనులు, లైటింగ్ పనులు అయితే కొన్ని ఇంకా నడుస్తూ ఉన్నాయి చాలా చోట్లల్లో. మెయిన్ టెంపుల్కి సంబంధించి అయితే ఏం వర్క్స్ ఏం నడుస్తలేవు, అంతా కంప్లీట్ అయిపోయింది మెయిన్ టెంపుల్ అయితే. చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మాత్రం కొన్ని పనులు పెండింగ్ ఉన్నట్టున్నాయి. ఇంకా ఇండియాలో నేనైతే చాలా టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఇటువంటి కలర్ స్టోన్తో కట్టిన టెంపుల్ అయితే నేను ఒక్కటి కూడా చూడలేదు. అసలు ఈ స్టోన్ స్పెషాలిటీ ఏందో నేనైతే కొంచెం దీని మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నా దీని గురించి. చూడటానికైతే చాలా డిఫరెంట్గా, చాలా కలర్ఫుల్గా, ఏదో వెరైటీగా అనిపిస్తూ ఉంది ఇది. ఈ స్టోన్ కార్వింగ్ కూడా చాలా బాగా వేసిండ్రు ఆర్టిస్టులు అయితే. మొత్తం ఇట్లా జాలీలాగా చిన్న వస్తువులను, చిన్న బొమ్మలను చాలా బాగా చెక్కిండ్రు. ఇవన్నీ చూసుకుంటా ఒక రౌండ్ కంప్లీట్ చేసి నేనైతే మెట్ల సైడ్ వచ్చేసిన. నేను మళ్ళీ మెట్ల సైడ్ నుంచి వెళ్ళి ఫుల్ రౌండ్ కొట్టిన తర్వాత యాంగిల్ చూడండి ఏ విధంగా ఉందో. ఇటాలియన్ మార్బుల్ ఇంకా రెడ్ శాండ్ స్టోను సూపర్గా ఉన్నది ఇవైతే చూడడానికి అన్నీ కూడా ఇక్కడ. ఇప్పుడు టైం అయితే సాయంత్రం 6 అవుతుంది ఆల్రెడీ. మెల్లగా స్లోగా లైట్స్ అయితే ఆన్ అవుతున్నాయి. ఆల్రెడీ చీకటి అవుతున్నట్టుంది కొంచెంగా. టెంపుల్ అయితే నేను అయిపోయింది అనుకొని నేనైతే బయటికి వెళ్తుంటే ఇక్కడ దారిని ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పిను లోపలికి. ఎందుకు తిప్పిను నాకు అర్థం కాలేదు. కొంచెం వెళ్ళి చూద్దామని చేసేసరికి ఇక్కడ అభిషేక సేవ అని చెప్పేసి ఒక బోర్డు అయితే ఉన్నది. ఇక్కడ నుంచి నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినా ఇదేం సేవనో చూద్దామని ఒకసారి. టెంపుల్ కింద ఇంకొక ఏదో ఏరియా ఉన్నట్టున్నది అనుకొని నేను మెల్లగా కిందికి చూసుకుంటా నడుచుకుంటూ అయితే వెళ్ళిన. నేనైతే లోపలికి పోయి లోపలికి తలెత్తి ఇట్లా చూడగానే మొత్తం షాక్ అయిపోయినా. చుట్టూరుగా చూస్తే ఇంకొక వేరే లెవెలే ఉన్నది ఇక్కడ. కింద గుడి, టెంపుల్, ఇంకా కింది గర్భగుడి లోపల ఎట్లా ఉంది చూడండి. నాకైతే ఒక్కటేసారి షాక్ అనిపించింది, అమేజింగ్. అసలు ఏంది అని ఇట్లా మెల్లగా చూస్తా వెళ్ళిపోయినా నేను లోపలికి వెళ్ళగానే మొత్తం లైటింగ్, మళ్ళీ కంప్లీట్గా లోపల పాలరాయి, మొత్తం గోల్డ్ ఫినిషింగ్ డిజైన్స్. అసలు ఏంది నెక్స్ట్ లెవెల్లో ఉన్నది మొత్తం టెంపుల్ లోపల అయితే. నేనైతే చూసి ఆశ్చర్యపోయినా ఒకటేసారి. ఇదంతా కూడా ఈ డిజైన్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా అనిపించింది ఇదంతా కూడా జైన్ సంప్రదాయంలో కట్టినట్టు అనిపిస్తా ఉంది ఇదైతే చూస్తుంటే నాకు. ఇక్కడ సెంటర్లో డూమ్ కింద పాదరక్షలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎవరియో నాకైతే అంత ఐడియా లేదు ఇవి. టెంపుల్ అయితే అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ ఇంత పెద్దగా చూసేసరికి నేనైతే చాలా షాక్ అయిపోయినా. నేను లోపల అంతా కలర్ఫుల్గా మొత్తం గోల్డ్ ఫినిషింగ్ తోటి, అసలు జనాలు కూడా మొత్తం చాలా మంది ఉన్నారు. కింద పైన చూస్తే తక్కువ మంది ఉన్నారు, కిందనేమో ఎక్కువ మంది అనిపించింది నాకైతే. ఇక్కడ ఓన్లీ పైన సీలింగ్సే కాదు, కింద మార్బల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. కింద గ్లాస్, లైట్స్ అన్ని మిక్స్ ఉన్నాయి. ఇక్కడ కింద గ్లాస్ ఫినిషింగ్స్ లో దుబాయ్, అబుదాబి, రసల్ ఖైమా ఇంకా మిగతా 7 ఎమిరేట్స్ కి సంబంధించిన మట్టి ఇసుకనైతే నింపి ఫ్లోర్ మీద పెట్టిండ్రు లాక్ చేసి. దీనివల్ల ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాల ఇంటిగ్రిటీని అయితే ఇక్కడ దీన్ని సూచించడానికైతే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసినట్టయితే నాకు అనిపించింది.
నెక్స్ట్ ఇక్కడ అందరూ అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక చెంబు పట్టుకున్నా. నేను కూడా చెంబు పట్టుకోగానే వాళ్ళైతే చెప్పిండ్రు, సార్ ఇది మీరు ఇట్లా కాదు, మీరు టోకెన్ తీసుకొని రావాలి, చెంబు కావాలంటే మీకు చెంబుతోటి మీరు అభిషేకం చేయడానికి అన్నారు. వాళ్ళని పోయి అడిగితే ఎంత అభిషేకం కంటే 20, 50, 100, 200 అన్ని రేట్లు చెప్తుండ్రు. నా దగ్గరనైతే చేంజ్ 20 ఉండే, అందుకే 25 ఒకటి ఇచ్చేసేయండి అని చెప్పేసి ఒక టోకెన్ అయితే తీసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు నా 20 dirhams అభిషేకం టోకెన్ అయితే వచ్చేసింది కదా, చూడండి ఇదే అభిషేకం టోకెన్. 20 dirhams ఉంది చూడండి ఇక్కడ కార్నర్ లో. ఈ బాబ్స్ ఫౌండర్ అయితే ఎవరైతే ఉన్నారో స్వామి నారాయణ్ ప్రముఖ్, ఆయన విగ్రహానికి అభిషేకం చేయడానికి ఈ టోకెన్. ఈ బాబ్స్ ని స్థాపించి అయితే 100 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ. ఈ 100 సంవత్సరాలలో 6 ఏమో మారిండ్రు దీనికి ఫౌండర్స్. నేను చెంబుల నీళ్ళు తీసుకోగానే మళ్ళీ ఎవరో వీఐపీలు వచ్చిండ్రు, మమ్మల్ని అందరినీ ఆపేసిండ్రు అభిషేకం చేయడానికి. చెంబులు అయితే చేతికి ఇచ్చింది కానీ ఇప్పుడే కాదు, 1 నిమిషం ఆగుండ్రు, 2 నిమిషాలు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండ్రు. మళ్ళీ వీళ్ళెంబడి అందరు కెమెరామెన్లు, మీడియా వాళ్ళు అందరు వచ్చేసిండ్రు ఆల్రెడీ. వీళ్ళు కూడా బాబ్స్ కి సంబంధించిన మెంబర్సే ఉన్నట్టున్నారు ఎవరో. ఇండియాలో బాబ్స్ మందిరాలు చాలా ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఏందో అవి నాకైతే అంత తెలియదు పెద్ద. దీనికి సంబంధించిన వాళ్ళే విఐపీలు అందరూ వాళ్ళే చాలా మంది వస్తూ ఉన్నారు ఇవాళనైతే. విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కలే కాకుండా వాళ్ళెంబడి ఒక 10-15 మంది అయితే వస్తూ ఉన్నారు చుట్టుపక్కల అందరూ కూడా. వాళ్ళందరికీ కూడా వితౌట్ టోకెనే ఇచ్చేసినట్టున్నారు చెంబులు ఆల్రెడీ. మంచి అభిషేకం చేయడానికి పసుపు నీళ్ళు ఇచ్చిండ్రు. అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళు. మేమైతే వెయిట్ చేస్తున్నాం చాలా మంది నార్మల్ పబ్లిక్ మీ. వాళ్ళది అయిపోగానే నా టోకెన్కి పంచి వేసేసి తీసేసుకున్నట్టుగా దానికి పంచి వేసి నాకే ఇచ్చేసిండ్రు. ఒక చెంబులో నీళ్ళు కూడా ఇచ్చేసిండ్రు, పసుపు నీళ్ళు. చెంబు పట్టుకొని నేనైతే లైన్ కట్టిన. లైన్లో చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. మెల్లమెల్లగా ఎక్కువ టైం ఏం పట్టలేదు, జస్ట్ ఒక 3-4 minutesలో లైన్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను దగ్గర వరకు రీచ్ అయిపోయినా. ఒక్కొక్కసారి 10 మంది 20 మంది వస్తూనే ఉన్నారు, అందుకే లైన్ ఎక్కువ ఆగుతలేదు. ఈ విగ్రహం అయితే బంగారుదా ఇత్తడిదా నాకైతే తెలియదు కానీ బంగారంలాగా చకచక మెరుస్తూ ఉన్నది. ఒకవేళ ఇది మామూలు ఇత్తడి విగ్రహం అయితే నీళ్లు పోయంగా ఖచ్చితంగా కర్ర అవుతుంది. దీనికి రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఉండాలి, కలరే కానీ పాలిషే కానీ ఏదే కానీ. నేను నిలబడితే అట్లనే నిలబడ్డట్టే ఉన్నా, చుట్టూరుగా వచ్చి అందరు పోస్తూనే ఉన్నారు. నేను కూడా మెల్లమెల్లగా వాళ్ళు వెళ్ళిపోయిన కొద్ది మధ్యలో సందు దొరికితే నేను కూడా లోపలికి వెళ్ళినా, కొంచెం ట్రై చేసి లోపలికి వెళ్ళి నేను కూడా ఫోన్ చేంజ్ చేసుకొని హ్యాండ్ చేంజ్ చేసుకొని రైట్ హ్యాండ్ తోటి అయితే నేను కూడా అభిషేకం చేసేసిన. ఇంత గొప్ప సంస్థని స్థాపించిన ఈయనకు ఒక్క అభిషేకం చేసుడు అయితే పెద్ద విషయమేం కాదు కానీ చాలా తక్కువ ఆయనకు మనం చేసేది ఇది. ఈ బాబ్స్ లో అందరు కూడా వాళ్ళకి సొంత పేర్లు ఉన్నా కూడా అందరు కూడా స్వామి నారాయణ అనే పిలుస్తా ఉన్నట్టున్నారు. అందుకే టెంపుల్ పేరు కూడా బాబ్స్ స్వామినారాయణ మందిర్ అని అంటారు చాలా మట్టుకు. మొత్తానికి నేను అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నా గైస్. అభిషేకం కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు పోగానే ఇక్కడ అందరి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరూ కూడా బాబ్స్కి సంబంధించిన తరతరాల నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్న ప్రముఖులు. వీళ్ళందరూ కూడా పేర్లు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అందరి పేర్లు అయితే రాసి పెట్టిన ఇక్కడ. ఇన్ని తరతరాల నుంచి ఈ ఆదర్శాన్ని, ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న వీళ్ళందరూ కూడా చాలా చాలా గ్రేట్ అని అనిపించింది నాకైతే వీళ్ళందరినీ చూసిన తర్వాత. మనకైతే వీళ్ళ గురించి ఎక్కువ తెలియదు కాబట్టి అన్ని తెల్ల విగ్రహాలే ఉన్నాయి, అందరూ ఒకటే తీరు కనబడుతున్నాయి. నాకైతే పేర్లు చదివినప్పుడు నాకు అర్థమైతలేవు పేర్లు అవి. ఒక 2-3 సార్లు ఇవి చూసినట్టయితే మనకు పేర్లు అన్ని నోరు తిరుగుతాయి, వాళ్ళందరి పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాయి నాకైతే. అందుకే నేనైతే పేర్లు చెప్తలేను. వీళ్ళందరి మధ్యలో ఇక్కడ చిన్నగా 2 విగ్రహాలు అయితే పెట్టిండ్రు. ఇవే అయితే దేవుళ్ళయ్యే ఖచ్చితంగా. ఇవి స్వామినారాయణ విగ్రహాలు. మెయిన్ గుడి లోపల మధ్యలో ఉన్న విగ్రహాలే ఇవి. అవి కింది ఫ్లోర్ మొత్తం కంప్లీట్ గా బాబ్స్ కి సంబంధించినది అయితే ఉంది కంప్లీట్ గా. మన మామూలుగా ఉండే రెగ్యులర్ దేవుళ్ళు అయితే ఇక్కడ ఎవరు కూడా లేరు. ఇంత పెద్ద సంస్థను ఇంత అభివృద్ధి చేసినందుకు వీళ్ళందరికీ సరైన గౌరవం అయితే దక్కుతుంది. వీళ్ళందరికీ కూడా విగ్రహాలు కట్టించి పెడతా ఉన్నట్టున్నారు ప్రతి ఒక్క గుళ్ళో కూడా. బాబ్స్ ఫౌండర్కి సంబంధించిన అందరి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అందరినీ కవర్ చేసిన నేనైతే. దీంతో ఈ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంకొకసారి నేను ఈ ఫ్లోర్ని కంప్లీట్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ బయటకు వెళ్ళినట్టయితే ఇంకేం సర్ప్రైజులు ఉంటాయో తెలియదు. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లోర్ కూడా. చూడండి ఇక్కడనే నేను అభిషేకం చేసింది స్వామినారాయణకు. ఇక్కడ లాస్ట్ ఆ కార్నర్లో, ఇటుపక్క కార్నర్లో రైట్ సైడ్లో కౌంటర్ ఉన్నది టికెట్ తీసుకోవడానికి మనకు. ఓకే గైస్, ఇక్కడ కంప్లీట్ చేసేసిన. నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత చూద్దాం బయట ఎలా ఉంటుందో ఇక్కడ వెదర్. ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే సాయంత్రం 6 దాటిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చీకటి అయితే ఉంటుంది, లైట్స్ వెలుగుతున్నాయి మెల్లమెల్లగా అంతటా కూడా. కానీ ఈ కింది ఫ్లోర్ లో మాత్రం 24 hours లైట్స్ అయితే కంపల్సరీ. మొత్తం చీకటే ఉంది లోపల, ఏం వెలుతురు లేదు, విండోస్ కానీ ఏమీ లేవు. బయట చూడండి చీకటి పడతా ఉంది ఇప్పుడే. బయటికి వచ్చిన తర్వాత ఇటుపక్క టెంపుల్ చూడండి. ఈ డిమ్ లైట్ లో సూపర్ కనిపిస్తుంది. స్టోన్ అయితే డిజైన్స్ అన్ని కూడా. పక్కకి చిన్న లేక్స్, వాటర్ లేక్స్ ఉన్నాయి 2 పక్కల కూడా టెంపుల్ కి. గుడిని చూస్తా ఉంటేనైతే నాకు అసలు టైమే తెలుస్తలేదు. నేను వచ్చి ఆల్రెడీ 2-3 hours అయిపోయింది ఆల్రెడీ. నేనైతే షూ వేసుకొని వెళ్తుంటే ఇక్కడ నాకు ఒక మధ్యలో ఒక హాల్ కూడా కనిపించింది. ఈ హాల్లో కాన్ఫరెన్స్ లాగా ఏమన్నా ట్రైనింగ్స్ అవి ఇవి ఇవ్వడానికి అయితే ఉంచినట్టున్నారు ఇక్కడ. కాయస్ వెళ్ళేటప్పుడు అయితే మెయిన్ డోర్ నుంచి ముందర నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు షార్ట్ కట్ లో మధ్యలో నుంచి వస్తుంది. ఇక్కడంతా ఏసీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇటు మధ్యలో నుంచి షార్ట్ కట్ లో వచ్చేసిన బయటికి. నేను ఇక్కడ నుంచి పార్కింగ్కి వెళ్తా ఇప్పుడు నేను.
గైస్ ఈ అబుదాబి టెంపుల్ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూడాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే రెగ్యులర్గా ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటే నాకు ఏది వీలవుతుంది. ఖచ్చితంగా పర్టికులర్గా ఇదే చేస్తాను నేనైతే చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే వస్తూ ఉంటుంది నా నుంచి వెళ్ళి. మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయను నేను తప్పకుండా.